ఎలాంటి కష్టాలు వస్తాయంటే, అసలు ఈ కష్టాల నుంచి నేను బయటపడటానికి నేను ఏమన్నా ఒకటి చేయాలి. అసలు ఏ దేవుడిని పట్టుకుంటే, ఏ రూపాన్ని నేను కొలిస్తే నాకు ఈ కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పి మనం చాలా ఆలోచిస్తాం కదండీ! అదే ప్రయత్నంలో ఈరోజు నేను మన శంషాబాద్‌లో ఉన్న స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్‌కైతే వెళ్ళటం జరిగిందండి. చూడండి అసలు ఆ మందిరం ఎంత చక్కగా ఉందో. ఇది బెంగాలీ దేవాలయ శైలిలో రూపొందించబడిందండి. దీన్నే నవరత్న స్టైల్ అని కూడా అంటారనమాట. అంటే పై భాగంలో 9 గోపురాలు, శిఖరాలు ఉండే బెంగాల్ సాంప్రదాయ శైలి అనమాట. ఎంత చక్కగా ఉందండి. ఇది దక్షిణేశ్వర కాళీ ఆలయం అండి. కోల్కత్తా ప్రాంతంలో దక్షిణేశ్వర శైలిని అనుసరించి ఇక్కడ కట్టారండి. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఇక్కడ శక్తి పూజలు చేస్తారనమాట. చాలా పవర్ఫుల్ గుడి అండి. అమ్మవారు ఎంత చక్కగా ఉంటుందంటే ఇందులోని అసలు ఆవిడ శక్తి రూపం మనం దర్శించుకోవాలంటే ఈ ఆలయానికి తప్పకుండా విజిట్ చేయాలండి. అంత చక్కగా ఉంది ఆలయం అయితే. అసలు కన్నుల పండుగగా ఉందండి ఆలయం. ఇది బెంగాలీ స్వర్ణ శిల్పి సంఘం నిర్మించిందండి. అసలు భక్తుల ఆధ్యాత్మిక ఆశలు తీర్చే ఒక లక్ష్యంతో ఈ ఆలయాన్ని స్థాపించడం జరిగిందంటండి. ఇది జనరల్గా పొద్దున్న 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. చాలా చక్కగా ఉంది. చూడండి వినాయకుడు కూడా ఉన్నాడండి ఈ గుడిలో. చాలా చక్కగా వినాయకుడు ఉన్నాడండి ఇందులోని. అలాగే మనకి రాధాకృష్ణులు కూడా ఉన్నారు ఈ గుడిలోని. అన్నీ కూడా చక్కగా అలంకరించారండి. మీరు కూడా చక్కగా ఈ ఆలయాన్ని అయితే మీరు విజిట్ చేయండి. దీనిలో ప్రధానంగా కాళీదేవికి భక్తి ప్రాధాన్యం ఉంటుందండి. మిగతా వాళ్ళకు కూడా, మిగతా దేవతలకు కూడా పూజలు, ఉత్సవాలు అయితే నిర్వహిస్తారు. ముఖ్యంగా కాళీ పూజ, దుర్గా నవరాత్రి పూజలు వంటివి చాలా శోభాయాత్రంతో ఇక్కడ నిర్వహిస్తారండి. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇది మన దేవాలయం శంషాబాద్ నార్కుడ దారిలో ఉంటుందండి. హైదరాబాద్ నుంచి ఒక 30-34 కిలోమీటర్లో మనం దీన్ని విజిట్ చేయొచ్చు. అసలు ఇది సందర్శించాలంటే ముందు మనం అక్కడ పూజ సమయాలు తెలుసుకోవటం మంచిది. అంటే మార్నింగ్ 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు అండి.